నమస్తే. మొన్ననే మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం, 78th ఇండిపెండెన్స్ డే. అయితే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మార్పు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్ని విషయాలు తెలుస్తున్నాయో అసలు సోషల్ మీడియా కొంచెం విస్తృతమైన తర్వాత. మొన్న 15 ఆగస్టు సందర్భంగా ఒక 7-8 అనుకుంటా, ఖచ్చితంగా లెక్క పెట్టలేదు కానీ 5కు పైనే గవర్నమెంట్ ఆఫీసర్స్, కొందరేమో జెండా ఎగరేయడం ఇష్టం లేదు వాళ్ళకి, కొందరికేమో జనగణమన పాడడం ఇష్టం లేదు, కొందరికి సెల్యూట్ చేయడం ఇష్టం లేదు, కొందరికి అసలు ఆ ప్రోగ్రామ్ లో పాల్గొనడమే ఇష్టం లేదు. అవన్నీ వచ్చినాయి మీడియాలో, ఫోటోలతో సహా, ఆధారాలతో సహా, వీడియోలు, ఫొటోస్ కూడా మీరు కూడా చూసుంటారు. అసలు ఎంత దారుణమో! ప్రభుత్వ అధికారులు ఏం మాయ రోగము, వాళ్ళెవరో కూడా నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయా ఇన్సిడెంట్స్ లో, ఆయా సందర్భాల్లో వాళ్ళు ఎవరనేది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాబోయ్, అసలు సోకాల్డ్ మీడియా ఎట్లాగో చూపించదు, సోషల్ మీడియా ద్వారా ఇవన్నీ బయట. భారత్ మాతాకి జై అనాలని, జై హింద్ ఖచ్చితంగా అనాలని రాజ్యాంగంలో ఎక్కడ లేదు. మన ఇష్టం, మీ ఇష్టం. ఎందుకంటే గొప్ప నినాదం అది, ఉత్తేజాన్ని నింపే నినాదం. ఎంతో ఉద్వేగం ఉంటుంది ఆ నినాదంలో. భారత్ మాతాకి జై అంటే తల్లి భారతికి వందనం, జయ జయధ్వానాలు. అది వింటే అంటే కూడా దేశభక్తి ఉప్పొంగుతుంది. సరే, అది అనకపోవడానికి సాకులు మీకున్నాయి, రాజ్యాంగంలో రాసలేదు, అది మీ ఇష్టం. కానీ జెండాకు వందనం చేయాలి, జెండాకు సంబంధించి చాలా రూల్స్ ఉన్నాయి. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా రూల్స్ ఉన్నాయి చాలా. ప్రభుత్వ అధికారులు వాటిని ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. అరే, స్కూల్ టీచర్స్, స్కూల్స్ లో కూడా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు జెండా వందనం చేయట్లేదు, జనగణమన పాడట్లేదు, సెల్యూట్ చేయట్లేదు. అసలు రూల్ ఇంకోటి చెప్పాలంటే జెండా వందనం చేయాల్సిందే, జెండాను గౌరవించాల్సిందే, త్రివర్ణ పతాకాన్ని. వేలాది మంది త్యాగాల ఫలితం మన స్వతంత్రం. అలాంటిది మనం ఉత్సవం చేసుకుంటున్నాము. బాప్రే, నాకు ఇవాళ ఇంకో విషయం తెలిసింది. మెదక్ జిల్లాలో జహీరాబాద్ ప్రాంతంలో ఒక చిన్న గ్రామంలో అక్కడ హిందూ పిల్లలు మాత్రమే జనగణమన పాడతారంట. కొన్ని రోజులు గొడవ, పోలీసులు అక్కడికి వచ్చేసి సరే ఎవరికి బలవంతం లేదు, జనగణమన పాడాలనుకునే వాళ్ళు, జెండాకు వందనం చేసే వాళ్ళు ఇక్కడ ఉండండి, జెండా వందనంలో పాల్గొనమని అనుకునే వాళ్ళు వెళ్ళిపోండి అంటే హిందూ పిల్లలు మాత్రం అక్కడ ఉండి జెండా వందనంలో పాల్గొన్నారు. నాన్ హిందూస్ అందరూ కూడా లోపలికి వెళ్లారు, క్లాస్ రూమ్ లో టీచర్స్ తో సహా. పిల్లలతో పాటు కొందరు టీచర్లు కూడా వెళ్లి లోపల కూర్చున్నారు. అరే, మన ప్రైడ్ కదా, గౌరవం కదా, గౌరవప్రదమైన సంప్రదాయం కదా జెండాకు వందనం చేయడం అనేది. మన దేశభక్తిని, మన ఐక్యతను చాటుకునే సందర్భం కదా అది, మన గౌరవాన్ని సూచించేది కదా అది. అందులో ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ సొమ్ము దొబ్బి తింటూ మీరు రూల్ ఫాలో అవ్వకుంటే ఎట్లా? విధిగా పాడాలి కదా, విధిగా గౌరవించాలి కదా త్రివర్ణ పతాకాన్ని. వందే మాతరం కూడా విధిగా పాడాలి కదా. అభ్యంతరం వ్యక్తం చేశారు, పూర్తి వందే మాతరం మేము బాడమన్నారు. దుర్గామాత, మహాలక్ష్మి, సరస్వతి ఉన్న దాంట్లో మేము బాడము అన్నారు. బంకిం చంద్ర చటర్జీ ముగ్గురమ్మలతో భరతమాతను పోల్చారు. భరతమాతకు ఒక రూపాన్ని ఇస్తే ఇలా ఉంటది అన్నట్టుగా భరతమాత గురించి పోల్చారు. మీకు అభ్యంతరమైంది, తీసేశారు, కుదించారు. అది కూడా ఖచ్చితంగా విధిగా పాడాల్సిందే. అంటే ఎంత బలుపు చూడండి ఒక్కొక్కడికి. ప్రభుత్వ అధికారులు వాళ్ళు ఏం చేసినా చెల్లుతుందనా? ఇలాంటి వాళ్ళకి అసలు డిక్టేటర్ కావాలి ఈ టైంలో. భారతదేశానికి కఠినమైన చట్టాలు తీసుకురావడానికి ఒక నియంత కావాలి అసలు ఈ దేశానికైతే. తొక్కి నార తీసేవాళ్ళు లేక వీళ్ళు. లిబర్టీ ఎక్కువైపోయి, ఏ దేశంలో ఇట్లా ఉండదు. ఈ దేశంలో పుట్టి ఈ గాలి పీలుస్తూ, ఈ తిండి తింటూ, ఇక్కడ తిండి తింటూ, తిని బలుస్తూ ఒక్కొక్కడు జాతీయ గీతం పాడడానికి ఏం రోగం? జెండా ఎందుకు, మీరు జెండాను ఎందుకు గౌరవించరు? సెల్యూట్ ఎందుకు చేయరు జెండాకి? జాతీయ గీతము, జెండా ఆవిష్కరణ ఈ దేశ గౌరవానికి చిహ్నాలు కదా, అవి సస్పెండ్ చేయాలి. అసలు ఆ జరిగింది మీ ఏరియా అయ్యి ఉంటే కంప్లైంట్ చేయండి వెళ్ళి, ఖచ్చితంగా వాళ్ళు శిక్షార్హులు అవుతారు. ఈ దేశాన్ని ఒక తల్లిగా భావిస్తూ తల్లి నీకు వందనం అంటున్నాం. తల్లిని గౌరవించే సంస్కృతి కాదనేది. రాక్షసుడు రావణుడు కూడా తల్లిని గౌరవిస్తాడు, దుర్యోధనుడు కూడా తల్లిని గౌరవించాడు. తల్లిని గౌరవించడానికి, ఈ దేశ మువ్వన్నెల పతాకానికి సెల్యూట్ చేయడానికి ఏం నొప్పిరా మీకు? రాజ్యాంగంలో రాసుకున్న జాతీయ గీతాన్ని ఎందుకు పాడరు మీరు? జాతీయ గీతం వచ్చినప్పుడు ఎందుకు లేచి నిలబడరు మీరు? ఆయన ఏమంటాడంటే, దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు. అంటే దేశం అంటే మనుషులు, కానీ మట్టి కూడా. మట్టి లేకపోతే ఇవన్నీ ఎందుకు మరి? దేశం అంటే మట్టి కూడా. ఆ మట్టిలో పండుతున్న పంటను స్వీకరించి, ఆ మట్టి ఇస్తున్న ధాన్యాన్ని కడుపులోకి పోతే నువ్వు బతుకుతున్నావు, నీ జీవం నిలుస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. దేశం అంటే మట్టి కూడా, మనుషులే కాదు, దేశం అంటే మట్టి కూడా. వందే మాతరం సందర్భం వచ్చింది. మేమైతే, నేను శిశుమందిర్లో చదివినా, మాకు పూర్తి వందే మాతరం మాకు నేర్పించారు. ఇప్పుడు మా కార్యక్రమాల్లో ప్రతి సందర్భంలో వందే మాతరం పూర్తి వాడతాం మేము. దానికి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంత ఉధృతంగా వినిపించిన నినాదం అది, దేశం మొత్తాన్ని కదిలించిన నినాదం అది. ఏముంటది దాంట్లో? భరతమాతను కీర్తిస్తూ వర్ణిస్తూ ఉంటది, అంతే కదా. సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్య శ్యామలాం మాతరం శుభ్రజ్యోత్స్న పులకిత యామినీం పుల్ల కుసుమిత ద్రుమదల శోభినీం. నదీ నదాలు, నదీ జలాలు, ఫలాలు, మలయజ శీతలాం అంటే హిమశైలం మెయిన్ అక్కడ. అంటే చల్లటి కొండ నుంచి వచ్చే చల్లటి గాలులు, మలయజం నుంచి వచ్చే చల్లటి గాలులు, సస్య శ్యామలం, ఎటు చూసినా పచ్చదనం. అలాంటి తల్లి నీకు వందనం. ఏం అభ్యంతరం ఉంది దాంట్లో? ఉన్నది. అంటే ఒక చల్లని
తెల్లని వెన్నెల, శుభ్ర జ్యోత్స్న పులకితయామినం, పుల్లకు సుమిత ద్రుమదల శోభిని, వికసించిన పూలు చెట్లు, అంత అందం ఈ భరత భూమి నేలలో, భరత నేలలో. సుహాసిని సుమధుర భాషిని, అంటే ఒక స్వచ్ఛమైన నవ్వు, సుహాసిని మధురమైన భాష వాక్కులు, సుమధుర భాషిని, సుఖదాం వరదాం మాతరం, మాకు సుఖాలను వరాలుగా ప్రసాదించే అమ్మ నీకు వందనం. అక్కడి వరకు ఎడిట్ చేసేసారు, అంత చదివితే చాలన్నారు. అయినా నొప్పి. ఆ వందే మాతరం అది కూడా వాడరు, ఉన్న వందే మాతరం కూడా వాడరు. వందే మాతరం, అమ్మ తల్లి నీకు వందనం. కోటి కోటి కంఠ కలకల నినాదకరలే, కోటి కోటిర్భుజై ధృతకర కరవాలే, అబలాకెనొమాం యతబలే బహుబలధారిణీం నమామి తారిణీం రిపుదల వారిని మాతరం వందే మాతరం. అంటే కోట్లాది జన నినాదాలు, కోటి కోటి కంఠ కలకల నినాదకరలే, కోట్లాది జన నినాదాలు, కోటి కోటిర్భుజై ధృతకర కరవాలే, కోట్లాది భుజాలు, అబలాకెనొమాం యతబలే, అబలకు బలం ఇచ్చే అమ్మా తల్లి, బహుబలధారిణీం నమామి తారిణీం రిపుదల వారిని మాతరం, శత్రువు నుంచి మమ్మల్ని రక్షించే అమ్మా మాత తల్లి వందనం నీకు. తుమి విద్య తుమి ధర్మ, తుమి హృది తుమి మర్మ, త్వం హి ప్రాణాహ శరీరే, బహుతే తుమి మా శక్తి, హృదయే తుమి మా భక్తి. అంటే తుమి విద్య తుమి ధర్మ, నీవే ధర్మం నీవే విద్య, తుమి హృది తుమి మర్మ, మాలో శక్తివి నీవే, మా మనసులో భక్తివి నీవే, త్వం హి ప్రాణాహ శరీరే, మా శరీరంలో ఉన్న ప్రాణం నీవే, బహుతే తుమి మా శక్తి, నీవే మా శక్తి, హృదయే తుమి మా భక్తి, నీవే మా భక్తి, తోమారై ప్రతిమాగడి మందిరే మందిరే మాతరం, మా గుండె గుడిలో వెలిసిన దేవతవు నువ్వు అమ్మ భరతమాత. త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణీం, కమలా కమలదల విహారిణీం, వాణీ విద్యాదాయినీం, నమామి త్వాం నమామి కమలాం అమలాం అతులాం సుజలాం సుఫలాం మాతరం వందే మాతరం. త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణీం, అమ్మ నువ్వే దుర్గవు, కమలా కమలదల విహారిణీం, కమలంలో నుంచి వచ్చిన, కమలంలో విహరించే వికసించే లక్ష్మీదేవివి నువ్వే, వాణీ విద్యాదాయిని, విద్యను ప్రసాదించే సరస్వతివి నీవే, నమామి త్వాం నమామి కమలాం అమలాం అతులాం సుజలాం సుఫలాం. అమ్మ నీకు వందనం. మమ్మల్ని కాపాడుతున్న, మమ్మల్ని భరిస్తున్న తల్లి భరతమాత నీకు వందనం. శ్యామలాం సరళాం సుష్మితాం భూషితాం. వద్దన్నారు ఇవన్నీ. ధరణీం భరణీం మాతరం వందే మాతరం, ఇది పూర్తి వందే మాతరం వద్దన్నారు. ఎందుకంటే లక్ష్మి సరస్వతి దుర్గా ఉంది, మేము పాడమని చెప్పారు, ఒక మతాన్ని ఉద్దేశించి ఉంది అది అన్నారు. ఉన్నది పాడడానికేమి, జనగణమన పాడడానికి ఏం రోగము? ఎంత అర్థవంతమైన గీతం అది. అంటే ఈ దేశంలోని వివిధ ప్రాంతాలను, పచ్చదనాన్ని, నదులను, పర్వతాలను, సంపదను, ఈ దేశ వైభవాన్ని కీర్తిస్తూ సాగిన గీతం ఇది. ఈ దేశ వైభవాన్ని, శక్తిని, దేశభక్తిని ప్రదర్శించేలా కీర్తిస్తున్న గీతం అది. అందులో ఒక ఆధ్యాత్మికత కూడా, అంటే త్రిమూర్తులతో, ముగ్గురు అమ్మలతో భరతమాతను పోలుస్తూ ఉన్నది. ఎంత శక్తివంతమైన నినాదం ఆ టైంలో, స్వాతంత్రోద్యమ సమరంలో వందే మాతర నినాదం ఎంత శక్తివంతంగా పనిచేసింది. కోట్లాది భారతీయులను తట్టి లేపింది అది. అలాంటిది వందే మాతరం వద్దంటారు మీరు. జాతీయ జెండాకు మీకు సెల్యూట్ చేయడానికి రాదు, జనగణమన పాడడానికి రాదు. అసలు ఏమనుకుంటున్నారు? ప్రభుత్వ ఉద్యోగులు అట్లా చేయొచ్చా? అందరికి ఆదర్శంగా ఉండాలి కదా. ప్రభుత్వ ఉపాధ్యాయులు అట్లా చేయొచ్చా? మీరు పిల్లలకి లేదా ఉద్యోగులైతే కింది సిబ్బందికి మీరు ఏం సందేశం ఇస్తున్నారు? ఒక 7-8 ఇన్సిడెంట్స్ జరిగినాయి మొన్న. అది మీ ఏరియాలో గనక ఉంటే మూకుమ్మడిగా కంప్లైంట్ చేయండి వాళ్ళ మీద, ఆ ప్రభుత్వ అధికారుల మీద, ఆ ప్రభుత్వ ఉపాధ్యాయుల మీద కంప్లైంట్ చేయండి. మీరు అందరూ కూడా చేద్దాం. మనందరూ కూడా, మన ప్రతి ఒక్కరి బాధ్యత ఇది. మన తల్లిని మనం గౌరవించాలి. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితం. తల్లిని గౌరవించడం చేత కదా నీకు జెండాకు వందనం చేయడం అంటే, భరతమాత పటం పెట్టి నువ్వు సెల్యూట్ చేయడం అంటే, తల్లిని గౌరవించడం, జనగణమన వాడడం అంటే ఈ భరతమాతను గౌరవించినట్టు కదా, కీర్తిస్తున్నట్టు కదా. వందే మాతరం అంటే ఈ నేల తల్లిని, భరతమాతను మనం కీర్తిస్తున్నట్టు కదా. ఎందుకు మీకు అభ్యంతరం? నాకు అర్థం కాదు. నీ తల్లి మోసేది నవమాసాలేరా, కానీ భూతల్లి మోసేను కడవరకురా, కట్టె కాలే వరకురా. ఈ భూతల్లి, భూదేవి, మన భరతమాత కట్టె కాలే వరకు కూడా మళ్ళీ ఇందులోనే ఉంటాము. కట్టె కాలిన తర్వాత కూడా మనం అందులోనే లీనమైపోతాం. మళ్ళీ చెప్తున్నా, దాదాపు 7-8 ఇన్సిడెంట్స్. కంప్లైంట్ చేయండి. మీ ప్రాంతాల్లో పోలీసులకు కంప్లైంట్ చేయండి, ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేయండి. జెండా వందనం చేయాల్సిందే, జెండా ఎగరవేయాల్సిందే, జనగణమన పాడాల్సిందే, జాతీయ జెండాను గౌరవించాల్సిందే, విధిగా చేయాల్సిందే ప్రభుత్వ ఉద్యోగి. లేదంటే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. అసలు ఎవరో కంప్లైంట్ చేసే వరకు చూసుకోకుండా ఆ ఉన్నతాధికారులు, ప్రభుత్వమో ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా ఉండాలి. ఈ విషయంలో మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.